ఇప్పుడు మనసు మీద పాడుతున్నారు కదా. ఏంటట గట్టిగా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఎవరి నామాన్ని? యెహోవా నామాన్ని స్మరించాడు నెబుకద్నెజరు. మరి ఎవరు సేవించాడు? అనుదినము ఆయన రక్షణ ఏం చేయాలంట? ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్తాం. లేదు, ఇటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు పొందుపరిచాడు. అందుగురించే నిర్దోష మార్గం నడిచేవారు నాకు పరిచారకులు అంటారు కదా. పరిచయం చేసేవాళ్ళు కదా, ఎంతో పరిచయం చేసిపోయింది ఇది కదా. ఈ యొక్క మన కుటుంబంలో పరిచయం చేసేవాళ్ళు కాసిన పరిచారకులు అంట కదా. అందుగురించే మోసం చేసేవాళ్ళు ఆ ఇంట నివసింపరాదు, అబద్ధం నాకు నిలబడరు. యెహోవా పట్టణం పాపం నిర్మూలన చేయటకై దేశమందలి భక్తి నేను సంహరిస్తానంటాడు కదా. ఒకసారి ఆలోచిస్తాం, మనం ఆలోచిస్తాం పిల్లలు, మన జీవితాన్ని ఆలోచిస్తాం. అందుగురించి చూడండి సార్, ఇక్కడ 2వ వచనము తెలుసా? మరి ఇక్కడ 6వ వచనం పక్కన 5వ వచనము, 101 కీర్తన 5వ వచనము, 5వ వచనం చూడండి. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని. మరి నీటి సార్ అది ఏదంట? అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గల హృదయం కాని వారిని నేను సహింపను. ఒప్పుకుంటాడు దేవుడు. పోనీ నీవే ఒప్పుకుంటావా? మనుషులే ఒప్పుకోరే, ఆయన గర్విష్ట వద్దబోయ్ అంటారు కదా. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి ఈ భూమికి ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు కలగజేసిన దేవుడు నీకు ఆరోగ్యము, బలము, శక్తి, సంతాన ప్రాప్తి ఇంక ఎన్నెన్నో చేశాడు. పాట ఉంది, సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, ఋతువులు ఎందుకు, కాలాలు ఎందుకు, పండు పొలాలు ఎందుకు, ఆకాశం ఎందుకు, ఇంక ఎన్నెన్ని. ఇవన్నీ ఎవరుకోరు? ఉన్నవన్నీ ఎవరుకోరట? ఉన్నవన్నీ నీ కొరకు అయితే నీవెవరు కొరకు? నేను ఇంటున్నాను గర్వపడితే ఏమైనాడు? గర్వపడి నెబుకద్నెజరు ఏమైనాడు? ఆయన్ని ప్రజలు తరిమేనారు. నేను చెప్పాను, బైబిల్ చెప్పిందా? దానియేలు గ్రంథం నీది చదివితే ఏం చేశాడు? గర్వంతో బాగా మైండ్కి ఎక్కింది. విగ్రహాన్ని అందరూ పిలిపించినాడు. మరొకడు తుంటారు సవాసంలో పోయి అక్కడ ఓరా రజా, ఓ నెబుకద్నెజరు, శబద్రకపేసిన పెద్దనగలు వాళ్ళు రాలేదయ్యా అని మరి సాకులు చెప్పి ఆయన తీసుకొచ్చి లాక్కొని వచ్చి బలంతా చేసినారు. ఎంత విచారకరం! ఈ రోజుల్లో కూడా ఎంతో విచారకరం కదా, బలంతం అనిపిస్తున్నారు. అందుబట్టే నెబుకద్నెజరు గుండెల్లో రైలు పడిగించినాడు దేవుడు కదా. 3 నేసి ఎంతమంది కనమన్నారు? 4 ఎవరు? దేవుని స్తోత్రం. విగ్రహారాధనగా పురిగొలిపినాడు ఎవరు? నెబుకద్నెజరు. ఇక్కడ పతనమైంది, అక్కడ చేపించాడు, ఇక్కడ ఏమైనా పతనమైనాడు కదా. ప్రకటన గ్రంథం నీవు ఒకవేళ దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తే అది విగ్రహారాధనే కదా. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి సకలంతో బాగా జాగ్రత్తగా. ఏమంటాడంటే దేవుని వాక్యం చెప్తుంది కదా. 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా చెప్తుంది. మరి మనము అడిగిన 1 యాకోబు రాసిన 4, మీరు అడిగిన మీ దుర్దేశంతో మీకు లాభం లేదంటాడు. కాబట్టి మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా. నిర్దోషమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. నిర్దోషమందు మంచివారిగా ఉండాలా, చెడ్డవారిగా కాదు. భూమి మీద బతికేది 60-70 కదా. ఈ 60-70 కొద్ది కాలం మనం ప్రభు మహిమార్థం కొద్దిగా బతకాలా, మనుషులు మహిమకరంగా బతకాలా, దేవుని మహిమకరంగా బతకాలా? దేవునికి మహిమ తెచ్చే వారికి బతకండి, దేవుని మహిమకరంగా బతకండి. చదవండి సార్. 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏమంట? దేవునితో. అక్కడ ఎవరు చేశారు? దేవునితోనే విగ్రహం చేయించారు. ఎవరు? దేవునితో వైరం చేశాడు. నెబుకద్నెజరు గర్వం పండింది, పాపం పండింది కదా. గర్వం పండిందా లేదా? లాస్ట్ పతనమైనాడు. ఈ రోజుల్లో మనుషులు కూడా కిక్కెక్కిపోతారు కదా. గుడేపా ఏమెక్కిపోతారు? కిక్కెక్కిపోతారు. తాగుడు, విగ్రహారాధన, జూదము, అధికారులు, ఇవల్ల లోక సంబంధమైనవి. వ్యభిచారులారు అంటాడు. అంటే వ్యభిచారం చేశామనా? నాకంటే ఆస్తినైనా భూములైనా డబ్బులు ఎక్కువ ఏది ప్రేమిస్తే వ్యభిచారులారా అంటాడు కదా.
వ్యభిచారులారా, ఈ లోక స్నేహితుని వైద్యం అని అడగారు. ఎవడని ఈ లోక స్నేహితుడు? వాడు దేవుడికి శత్రువు. మరి ఇక్కడేముంది తెలుసా? మూర్ఖుడు నా ఎదుట తొలగిపోవాలను, దౌర్జన్య సంహారింపను, మూర్ఖుడు నా ఎదుట తొలగిపోవాలని అంటాడు. మూర్ఖుడు చిత్తుడు. మూర్ఖుడికి జ్ఞానం అందుకు. అందుకందా మూర్ఖుడికి జ్ఞానం అందుకు. మనం జ్ఞానం కొని నడుచుకోవాలా. దానికి ఎటువంటి వ్యక్తి తెలుసా? సింహపు బోరులో వేసేసారు. ఎవరిని? ఏమని కీడు చేసినాడు? దానియేలు భక్తుడు తీసుకుని ఎక్కడేసారు తెలుసా? బోరులో వేసేసారు. నీతిమంతుల మొరను ఆలకించేవాడు ఆయన. నీతిమంతుల మొరను ఆలకిస్తాడంట కదా ఆయన. దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు, మరి దేవుడు సింహపు బోనులోకి వేసినప్పుడు దేవుని కాపుదల ఉంది. హల్లెలూయా. దానియేలు కాపుదల. అందుగురించి దానియేలుకి దేవుని కాపుదల ఉంది. మరి నీవి గత పునరుత్థానం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు మరి దేవుని యొక్క సహాయం ఉంది మనకి కదా. రోగాలు యందు, బాధలు యందు, అప్పులు యందు, బంధకాలు యందు సాయం చేసేవాడు. ఒకసారి చూడండి, మరి చూడండి 6వ వచనము. అటు ఎవరు చూస్తాడు దేవుడు? చూడండి, నా యుద్ధ నివసించున్నట్లు. ఏమంట? నా యొద్ద నివసించినట్లు దేశములోన ఈ దేశం ఎన్ని దేశం చెప్పండి? మన భారతదేశంలో ఒక మన భారతదేశంలో ఒక ఇండియా, మన రాష్ట్రంలో ఒక దేశం, జిల్లా, రాష్ట్రము ఏపీలో, మరొక జిల్లాలో, ఒక తాలూకాలో, ఒక గ్రామంలో, ఒక విలేజ్లో, ఒక కాలనీలో నీవు నేను మనం ఉన్నాము కదా. మనకందరం చెప్తుంది వాక్యం కదా. అందుగురించి చెప్పిన నా యొద్ద నివసి దేశములో నమ్మకస్తుల వారిని కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్, దేవునికి స్తోత్రం కదా. నమ్మకస్తుల వారిని కనిపెడుతున్నాను. నమ్మకస్తుల వారిని కనిపెడతాను. 100 మంది కాదు, 1000 మంది ఉన్నారు, 3 ఉన్నారు. దేవుడు కనిపెట్టడా? దేవుడు చూడా? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన శిరశాసనం కాదు, అక్కడే ఉండేది కాదు. ఆయన జీవం ఉన్నవాడు. ఆయన మాట్లాడదు. అందుగురించే నేను నమ్మకస్తులు, నా యొద్ద నివసించు నమ్మకస్తులను కనిపెడుతున్నాను. నిర్దోష 6వ వచనం. నిర్దోషి మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం. దేవునికి అంటే నాకు కాదు, నాకు పరిచారం అంటారు. అంటే నాకు అనే మాట దేవునికి పరిచారకులు కదా. నేను పరిచర్య చేసినాను. ఎవరైతే యాకోబు రాసిన 4:10 చూస్తే, 9:10 చూస్తే, మరి 4:8 మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇక్కడ ఏముంది? దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడు సావాసం మనకి ఇచ్చాడు. ఒకసారి ఐక్యత లేకుండా జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. సహోత్వం, సమాధానం కలిగి ఉండాలి. నీ పొరుగు వారితో సమాధానం కలిగి మనం జీవించాలి. నెబుకద్నెజరు పతనం ఏమైంది? కారణం ఏమిటి? మెట్టు అది శాసనం చేసినాడు. దేవునికి మండింది కోపం. దేవుని కోపం, మరి ఆయన మీద కోపం దిగి వచ్చింది. కుమారుని యందు విశ్వాసం ఉంచగలవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు. కానీ ఉగ్రదూతలు, యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనాలు కనబడుతుంది. మనం దేవునికి లోబడి జీవించే భాగ్యం ఇచ్చాడు. నెబుకద్నెజరు గర్వమా వచ్చా పతనమే, అహంకారం గలవారి దృష్టి నేను పతనం చేస్తానంటాడు. నా కళ్ళకు నిలవలేడు, అబద్ధమాడు నిలవడు. మనం బలహీనులు. ప్రభువా, నీ మాటల్ని మాకు మరి సాయం చేయిస్తున్నాను. సాయం చేయి. దావీదు భక్తుడు అంటాడు. మరి ఎక్కడంటే సమాజంలో నేను ఏం చేశానంటే 90కి చూసి కదా జనుల మధ్య నేను ఏం చెల్లిస్తానంటాడు? కృతజ్ఞతాస్తుతులు. ఈయన కూడా రాసే. అక్కడ నెబుకద్నెజరు కూడా గర్వపడ్డాడు అహంభావంతో. అహం వచ్చింది, పత్రమైనాడు. ఈ ఫోదు కూడా డబ్బు గర్వం, అధికార గర్వం, మత గర్వం, కుల గర్వం, స్వేచ్ఛ గర్వం, గుంపు గర్వం, తిండి గర్వం, ఇంకెన్నెన్నో గర్వాలు ఉన్నాయి. ఎవరు గుంట అనక ఎవరు గుంటలో వాలి పడిపోదు కదా. లాస్ట్ మాట సామెతల గ్రంథంలో చూస్తే మరి గర్వానికి పతనం అని సామెతల గ్రంథంలో చెప్పాడు. ఒక మాట సామెతల గ్రంథం మరి చూసినట్లయితే
చూసినట్లయితే సామెతల గ్రంథం చూస్తే మరి ఇక్కడ చూసినట్లయితే నోటిని కాల్చుకునేవాడు నోటిని కాదు భద్రం చేసుకునేవాడు అంటాడు ఇక్కడ. ఎన్నో విషయం అంటే అహంకారము అవివేకతనానికి మార్చేసుకుని సామెతల గ్రంథం మరి సామెతల గ్రంథం చూడండి పిల్లరా 1వ అధ్యాయము 26. కాబట్టి నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, నీకు భయం వచ్చిన నీకు అపాసం చేసేది భయం ఏమి తుఫానులు వచ్చినప్పుడు సుడిగాలు వచ్చి నీకు అపాయం కలుగును. మీకు కష్టంలో దుఃఖంలో ప్రాప్తి చేయను అపాయం చేస్తానంట. కష్టాలు వస్తాయి, బాధ. ఎందుకంటే గర్విష్ఠుడికి అప్పుడు దేవునికి మొరపెడతారు కానీ వాళ్ళు నేను దేవుడు వినడు. ఇంకా మీరెవరో నాకు తెలియదంటాడు. అందు గురించి పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది మనము దేవుని యందు భయభక్తులుగా మనం ఉండి ఆయన్ని స్మరించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా. దేవుడు చెప్తున్నాడు ఎవరు గర్వం వాళ్ళని చెడిపిందని దేవుని వాక్యం. మరి ఎక్కడ ఎన్నో వచ్చినమంటే ఒకసారి సామెతల గ్రంథం ఒకసారి సామెతల గ్రంథము ఇక్కడ ఎన్నో వచ్చినమంటే ఇక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. సామెతల గ్రంథం. కాబట్టి భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. ఎవరు భోగాలు వ్యభిచారంలో ఈ లోకసేమిని వైరమని ఎరగరా ఎవడని ఈ లోకసేమి దేవుడికి శత్రువు అంట. ఇక్కడ భోగ భాగ్యాలు భోగాలు అనుభవించాడు రాజు తగవ. రాజు దేవుని స్తుతించాడు గొప్ప దావీదు. అందులో బట్టి మనము మరి 16వ వచనం చదవండి సార్. అదే వచ్చిన ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చేస్తాడంట కదా. కఠినంగా చూడండి, ఏం వండర్ కదా. బ్లేడ్ ఎట్టేసినాడు. ప్రతి బిడ్డ నా కొరకు బతకాల, నా రాజ్యం కొరకు బతకాల. ఉండేది 60-70 ఏళ్ళలోనా దేవుడి కొరకు బతకాల, దేవుని రాజ్యం కొరకు బతకాల. అజాగ్రత్త కదా. అంటే నువ్వు సార్ నువ్వు పాట పాడు, నువ్వు అంతా అక్కడ క్లీన్ చేయి, పరిచయం చేయి అని మేము ఆఫీస్ సార్ దగ్గర వచ్చి కూర్చుని దేవుడు ఒప్పుకుంటాడా? పరిచారం చేసేవానికి గొప్ప దీవెనలు అంట కదా. మోషే నా ఇళ్ళని నమ్మకమని అంటే మోషే నమ్మకంగా ఉన్నాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, నమ్మకమైన వాడినే చూస్తానంటాడు దేవుడు కదా. మోషే నా ఇళ్ళని నమ్మకమైన మోషేలాగా బతకాల. మోషే నా ఇళ్ళని నమ్మకమని చెప్తాడు కదా 3లో. మరి హృదయంలో మనము దేవుని వాక్యానికి తావిస్తే మన జీవితానికి కదా. అజాగ్రత్తగా ఉన్నాడా మోషే? ఒక నిర్లక్ష్యం చేశాడా? తన ప్రవర్తన విషయం అజాగ్రత్త ఉండేవాడు చేస్తాడంట. మరి వాక్యం మనకు కాదా? ఎవరికో కాదు. అందుగురించే యెహోవా యందు భయభక్తులు కలిగిన వల్ల మన దేహానికి ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించండి. అందుగురించే 21వ వచనం అదే సామెతల గ్రంథం 19:20 నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఇది ఎప్పుడున్నారు యెహోవా తీర్మానమే స్థిరమను కదా. స్థిరము అని బైబిల్ చెప్తుంది. ఓసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకోండి కదా. దేవుడు చెప్తున్నా నీకు నీ ఆలోచన పనికిరావు. నీ మాట మాత్రము, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ బుద్ధి, నీ యొక్క శక్తి, నీ బలం అన్నీ ఆయనవి. కాబట్టి ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు నువ్వు జీవించు. ఆయన కొరకు జీవిస్తేనే ఆశీర్వాదం కదా. అందుగురించే మరి గర్వం గురించి ఒకసారి ఇక్కడ చూడు 16వ అధ్యాయము 18 నాకు దొరికింది. ఇప్పుడు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో కనపడుతుంది మాట. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకోడు కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు కదా. 18 నాశనం ముందు గర్వం నడుచున్నట్టు కదా. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఇంకా ముందుకి 18 చెడుతనము విడిచి నడుచుటయే. అబ్బాబాబాబా, చెడుతనము విడిచిపెట్టి నడుచుకోటే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడును. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసును. నెబుకద్నెజరు పడిపోయే ముందు ఏం నడిచింది తెలుసా? ఏం నడిచింది? గర్వము. ఎన్నో తిక్కి ఆలోచన, పిచ్చి ఆలోచన పెట్టించాడు శాసనం చేసి కదా.
ఇక్కడ అజాగ్రత్తగా ఉంటే చస్తావని కూడా చెప్పాడు. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా చచ్చిపోతాడు. అందుగురించి చెప్పి ఆలోచించండి. తన ప్రవర్తన విషయమై తన ప్రవర్తనను కనిపెట్టి వాడు తన ప్రాణాలను కాపాడుకొని ఉంటాడు ఇక్కడ. మరి తన ప్రవర్తన విషయమై ఇక్కడే కదా 19 ఆజ్ఞను గైకొని వాడు కాపాడుకుని వాడు తను కాపాడుకుని తన ప్రవర్తన విషయం అజాగ్రత్త వాడు చచ్చును. బీదను కనికరించి వాడు యెహోవా కప్పించేవాడు వాని ఉపచారంకు వానికి ప్రత్యుపకారం చేయను. బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావాలని కోరవద్దు. చాలా మంది కొడుకుల మీద బిడ్డల మీద చావాలని కోరుకుంటారు కదా. ఇట్లా మంచిది కాదు పిల్లలు. ఒకసారి ఆలోచించండి. నెబుకద్నెజరు పతనానికి కారణం ఏం తెలుసా? బంగారు దూడం దేవి బంగారు బొమ్మ చేసి కాతవతనం. అందు గురించి ఏమి చాలారా ఈ లోక స్నేహం దేవుడికి వైరమని ఎవడు ఈ లోక స్నేహం దేవుడు చేశాడు వాడు దేవుడి చేతులు. ఒక దావీదు వలె, ఒక హన్న వలె, ఒక మరి మంచి దానియేలు వలె బ్రతకాల. దానియేలు సింహ బోర్లు వేసినప్పుడు కూడా దేవుని స్మరించాలి. ఒకసారి ఆలోచిస్తాం. ఈ కొద్ది కాలంలో మరి దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచిస్తామని. నెబుకద్నెజరు ఎటువంటి తన గర్వము కాల్చి అగ్నిగుండంలో గొప్పేశాడు. శ్రద్ధ కపేసిన తీసుకొని బంధించి వేసినప్పుడు ఈ దేవుడు మీ దేవుడు పూజ్యార్హుడు, ఈ యెహోవాయే దేవుడు అని ఈ నెబుకద్నెజరే చెప్పాడు. మీ దేవుడు పూజ్యార్హుడు అంటాడు. అదే నీరు జరిగితే అట్లాగా సాక్ష్యం రావాలా. నీ సాక్ష్యం ఎలా ఉందో, నీ సాక్ష్యం నీవు చెప్పేది కాదు, మన సాక్ష్యంలో మనం దేవుని సాక్ష్యాన్ని మయంపరచాలి. మోకరించడం, ప్రార్థన చేసుకుని తల ఉంచండి. ఇంతవరకు దేవుడు వాక్యం విన్నాం. ఒక ఏదైనా డబ్బు దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే మానుకో. ఎంతో ప్రయాసపడి నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, దాన్ని మరణం వరకు నమ్మకంగా నిలబడు. దేవుడు నీకు చూస్తున్నాడు. ఎవరు చూస్తారన్నాడు? భూమి మీద నేను నమ్మకం చూస్తున్నాడు. శ్రద్ధ కపేసిన నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు చూసి వాళ్ళని రక్షించాడు. మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మాకు సాయం చేస్తున్నాడు. తలవంచని ప్రార్థించగలరు. స్తోత్రం. దానియేలు వలె బ్రతుకుదాం. దానియేలు వలె బ్రతి దేవుడు సాయం చేస్తాం. తలవంచని ప్రార్థించండి. ఇంతబడిన వాక్యం తలవండి. స్తోత్రం తండ్రి. ప్రార్థించుకుందాం. స్తోత్రం. భూమిని ఆకాశమును అందులోని సర్వ సృష్టిని సృష్టించిన మా సృష్టికర్త నీకు వందనములు, స్తుతులు, స్తోత్రమైన. అవును ప్రభా, గడిచిన కాలం అంతా ప్రభా, ఈ యొక్క క్షణం వరకు ప్రభా మీ యొక్క రెక్కల నీడలో ప్రభా మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి ప్రభా ఈ యొక్క దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, జీవము గలైన జీవాధిపతి మీకు వేల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు. అవునైనా ఇంతవరకు ప్రభా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, మరి అవునైనా నెబుకద్నెజరు చేయించిన ప్రతిమకు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మొక్కాలని ఒక దండోర వేయించారు ప్రభా. అవునైనా మరి అందులో నీకు నమ్మకంగా ఉన్నటువంటి నిన్ను కలిగినటువంటి 3 బిడ్డలు ప్రభా, షెడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మేము ఈ విగ్రహానికి మేము మొక్కమని ప్రభా వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు ప్రభా. అవునైనా అటువంటి నమ్మకము, అటువంటి విశ్వాసము ప్రభా మాలో కూడా మేము మాలో పెంపొందించుకుంటకు మాకు సహాయం చేయండి. అలాంటి బలమైన నమ్మకం, విశ్వాసం కలిగి యొక్క లోకంలో మీకు సాక్షులుగా బ్రతుకుటకు మీరు కృపను చూపండి. అవునైనా మరి నెబుకద్నెజరు ప్రభా ఆయనకు గర్వము, ఆయనలో ఉన్న గర్వం ఆయన్ని నాశనానికి నడిపించింది ప్రభా. అవునైనా మరి మేము గర్వం కలిగి ఉండకుండా ప్రభా దీన మనస్సు కలిగి యొక్క లోకంలో ప్రభా బీదల పట్ల కనికరము కలిగి ఉండునట్లు మీరు కృపను చూపండి. అవునని ఇంతవరకు మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం నాయన. మీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన చుట్టూ మీ యొక్క కంచె వేసి కాపాడండి ప్రభా. ఆయనకు మీ దూతలను ఆయనకు రక్షణగా ఉంచండి ప్రభా. ఆయన అన్నిల మధ్య సువార్త మీ యొక్క మాటలను వినిపిస్తుండగా ప్రభా మీరే ప్రభా ఆ బిడ్డకు రక్షణ కవచముగా, మీరే కంచెగా, మీ దూతలను కంచెగా ఉంచి మీరే అనుదినము అనుక్షణము నీ బిడ్డ పట్ల ప్రభా కావలిగా ఉండి
ఆ బిడ్డను మీరు కాపాడండి ప్రభా. అనేకులకు ప్రభా నీ యొక్క మాటలను వినిపించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించినట్లు మీరు కృపను చూపండి. అవును ప్రభా, మరి యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి, విస్తరించండి ప్రభా. అనేకులు యొక్క సంఘానికి వచ్చినట్లు మీరు కృపను చూపండి. అవును ప్రభా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఆత్మీయతలో బాగా ఎదుగునట్లు మీరు కృపను చూపండి ప్రభా. అవును, నీ యొక్క లోకంలో ప్రభా మరి నమ్మకంగా ఈ యొక్క లోకంలో జీవించినట్లు మీరు కృపను చూపండి. అవునైనా నిర్దోష మార్గమున నడుచు వారిని నేను ప్రభా మరి మేము నిర్దోష మార్గంలో నడుచుకున్నట్లు మీరు కృపను చూపండి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడ, జీవములైన జీవాధిపతి ప్రభా, మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మీ యొక్క ప్రభా యొక్క ఆరాధనను జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇంకా జరగనైన కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుమని మా ప్రభువును మీ ప్రియ కుమారునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ కొద్ది విన్నపములు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.